టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది పక్కన పెడితే కేవలం పవన్ కళ్యాణ్ ని వెండి తెర మీద చూస్తే చాలు అనుకుంటూ ఉంటారు ఆడియన్స్. అందుకే ఆయన సినిమా ఎంత ఫ్లాప్ అయినా మొదటి వారం కళ్ళు చెదిర్చే ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జల్సా, ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమ వంటి సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఏ స్థాయి వసూళ్లు వచ్చాయో మనం కల్లారా. చివరికి ఆయన ఫ్లాప్ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబుని రీ రిలీజ్ చేస్తే డీసెంట్ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో మైలురాయిగా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి పవన్ ఫ్యాన్స్ సరికొత్తగా ట్రెండ్ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమాకి అయినా బెనిఫిట్ షోస్ ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని చోట్ల తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ వేసుకుంటారు, మరి కొన్ని చోట్ల అర్ధరాత్రి బెనిఫిట్ షోస్ వేసుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈసారి రీ రిలీజ్ సినిమాకి బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఆయన పుట్టినరోజు కనివిని ఎరుగని రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు 15 నుంచి 20 కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టే టార్గెట్ తో ప్లానింగ్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు రీ రిలీజ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో తమిళ హీరో విజయ్ నటించిన గిల్లీ చిత్రం నిలిచింది. ఈ సినిమాకి దాదాపుగా మొదటి రోజు 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రానికి దానికంటే రెండింతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ట్రెండ్ పండితులు. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ సినిమాకి మొదటి రోజు 100కి పైగా లొకేషన్స్ లో షోస్ ప్లాన్ చేస్తున్నారట. $1,00,000లకు పైగానే వసూళ్లను రాబట్టే అవకాశాలు ఈ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయట. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం సింహాద్రి ఈ రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్. ఆ సినిమాకి దాదాపు $60,000 వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డు డబుల్ మార్జిన్ తో బ్రేక్ అవ్వబోతున్నట్టు సమాచారం.